శ్రీ స్వామివారిని దర్శించుకున్న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు మరియు మాజీ పార్లమెంటు సభ్యులు గల్లా జయదేవ్ గారు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ గారు స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, స్వామివారి జ్ఞాపికను అందజేసిన దేవస్థానం చైర్మన్ శ్రీ మణినాయుడు మరియు ఈవో పెంచల కిషోర్ గారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏవో రవీంద్రబాబు, సిఏ శ్రీధర్ నాయుడు, సూపరింటెండెంట్ వాసు, కాణిపాకం ఎస్ఐ నరసింహలు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వెనక్కి వచ్చేసాను బాగా ఎటు చెప్తా రాజముఖే సర్వదా దిగ్విజయమస్తు. ఓకే సార్. లాస్ట్ టైం శ్రీశైలం సింహాచలం ఇవన్నీ నమస్కారం. ఈరోజు కాణిపాకం వరసిద్ధి వినాయక దర్శనం జరిగింది.
మరి స్థానిక శాసనసభ్యులు మురళీ గారు, అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు గల్లా జయదేవ్ గారు, కూటమి నాయకులు అందరితో కూడా ఇక్కడికి విచ్చేసి స్వామివారి తాలూకు ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గుర్తుండి చాలా సంవత్సరాల క్రితం నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారితో ఈ యొక్క ప్రాంగణానికి రావడం, ఈ ఆలయానికి రావడం, ఇక్కడ ఆశీస్సులు పొందడం సుమారు 20-25 సంవత్సరాల క్రితం ఎప్పుడో వచ్చాం. అయితే నేను ఆ రోజుల్లో వచ్చిన తర్వాత నా మనసులో ఉన్నటువంటి ఆలయం ఒక రకంగా ఉంటే ఈరోజు ఇంత అద్భుతంగా ఒక ప్రధానమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రంగా ఈరోజు ఈ ఆలయం వెలగడం అనేది నాకెంతో సంతృప్తికరంగా ఉంది. ఇక్కడికి రావడం కూడా మరింత ఆనందంగా ఉందని కూడా నా తాలూకా సంతోషాన్ని మరొకసారి నేను పంచుకుంటున్నాను. అయితే ఇక్కడ ఈ ఆలయం, ఇక్కడ భక్తుల తాకిడి నేను ఇప్పుడు చూస్తే నా శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా చాలా మంది ఇక్కడ వరకు వచ్చి ఈ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటున్నారు. సో భవిష్యత్తులో మరింత ఇక్కడ అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయి. చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మీద ఉంది. స్థానిక శాసనసభ్యులు కూడా ప్రసాద్ స్కీమ్, కేంద్రం నుంచి ఏదైతే ఆలయాలకి, పర్యాటక కేంద్రాలకి ప్రసాద్ స్కీమ్ ఉందో దానికి సంబంధించి ఈ యొక్క ఆలయం కూడా అందులో పెట్టి అభివృద్ధి చేయాలని వారు కూడా కోరడం జరిగింది. తప్పకుండా నా వంతుగా ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే మీరు చూసుకుంటే మన హైవే కూడా దగ్గరలోనే ఉండి అది కూడా ఇప్పుడు బెంగళూరు వెళ్తున్నటువంటి హైవే బ్రహ్మాండంగా శరవేగంగా అభివృద్ధి పనులు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా సరే అభివృద్ధితో పాటు మన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలని మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన లోకేష్ అన్న గారు, కేంద్ర ప్రభుత్వం మోదీ గారు ఇస్తున్నటువంటి సహకారంతో మళ్ళీ బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ని చాలా బ్రహ్మాండంగా ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. అందుకనే మీరు చూసుకుంటే కేవలం దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడులకు కూడా ఒక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్స్, అలాంటి పెద్ద పెద్ద ఫ్యూచర్ లో వస్తున్నటువంటి టెక్నాలజీస్, క్వాంటమ్ వ్యాలీ, అటువంటి టెక్నాలజీస్ కి ఆంధ్రప్రదేశ్ ఈరోజు వేదికగా తయారైంది. మన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు సంక్షేమం, అభివృద్ధి ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారి తాలూకా పరిపాలనలో మళ్ళీ సాధ్యం అవుతున్నాయి. ప్రజా పరిపాలన బ్రహ్మాండంగా ఉందని ప్రతి ఒక్కరూ కూడా మెచ్చుకుంటున్నారు. అయితే ఇది ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారి తాలూకా కష్టం ఉన్నా ఆ భగవంతుడి తాలూకా ఆశీస్సులు, ఆయన తాలూకా కృపా కటాక్షం ఎల్లప్పుడూ కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద ఉండాలని కోరుకుంటున్నాను.